హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్పెషల్ ఏంటంటే చూసారా, మటన్ బిర్యానీ నా స్టైల్లో చేస్తాను. ఫస్ట్ మటన్ బిర్యానీ ఏమేం కావాలి ఏంటో చూద్దాం. మటన్ అండి, ఇది 1.5 kg మటను, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక కుక్కర్ తీసుకుందాం. ఎందుకంటే బిర్యానీకి కొంచెం ముదురు మటన్ అయితే బాగుంటుంది. సో అందుకనే కొంచెం ముదురుది తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని మటన్ వేసేద్దాం. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంది, టేస్ట్ బాగుంటుందని చెప్పి అది కూడా తీసుకున్నారు. అలాగే ఉల్లిపాయలు, ఈ యొక్క 3 ఆనియన్స్ కట్ చేసుకున్న మీడియం సైజువి, 1.5 kg మటను, ఒక 3 ఆనియన్స్, పసుపు, అలాగే కారము ఒక 2.5 స్పూన్స్, అలాగే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. ఓకేనా, ఇప్పుడు బాగా కలిపేసేయాలి. అలాగే కొంచెం పెరుగేద్దాం. పెరుగేస్తే ఏమవుతుందంటే మటన్ ముక్క సాఫ్ట్గా అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. అందుకని చెప్పి పెరుగేసి బాగా కలుపుదాం. కలిపేది ఎవరైనా చూస్తున్నారా? మా శ్రీదేవి అండి. ఇవన్నీ అన్నీ చెక్క మసాలా అంతా మిక్స్ చేసేసాం కదా. ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం. ఎందుకంటే లేకపోతే మామూలు కర్రీకి అనుకోండి వాటర్ పోయక్కర్లా, లేతగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇది ఒక గ్లాస్ వాటర్ వస్తుంది. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని ఫస్ట్ ఇది ఉడకనిచ్చేద్దాం. ఎందుకంటే మనం ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి చేయాలంటే చాలా కష్టం, చాలాసేపు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టాను. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట బిర్యానీకి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. బిర్యానీలో ఫస్ట్ ప్రాసెస్ అయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మరి బిర్యానీ అంటే బిర్యానీ కాంబినేషన్ ఉండాలి కదా. దానికి నేను ఇదిగోండి, ఇది పచ్చెనగపప్పు, దీంతో కట్టా చేద్దాం. అలాగే నెక్స్ట్ బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ కట్టాకి పప్పు కడిగేసి స్టవ్ మీద పెట్టాను. ఇది 2 కప్పులు పచ్చెనగపప్పు తీసుకున్నాను. మీకు కావాలంటే పచ్చెనగపప్పు ఒక కప్పు కందిపప్పు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఉత్తి పచ్చెనగపప్పుతోనే చేస్తున్నాను. ఓకేనా, కట్టాకి పప్పు స్టవ్ మీద పెట్టానండి. అలాగే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. సొరకాయ, వంకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, అలాగే పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు నానబెట్టుకుందాం. ఓకేనా, ఇంతేనండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఓ బాండీ పెట్టుకుందాం. అలాగే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేద్దాం. ఇప్పుడు ఫస్ట్ తాలింపు వేసుకుందాం. కొంచెం మెంతులు, చూసారా మటను విజిల్స్ వస్తున్నాయండి. బాగా ముదురుగా ఉంది కాబట్టి
నేను ఒక 6-7 రానిద్దాం అనుకున్నాను. మామూలు కర్రీస్ అయితే ఒక 4 చాలు అన్నమాట. మెంతులు వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే దీంట్లోనే కొంచెం షాజీరా. ఎందుకంటే మనం బిర్యానీలో కట్టా కాబట్టి చేసేది నా స్టైల్లో నేను ఇలా చేస్తాను అన్నమాట. ఇవన్నీ 4 లవంగాలు, జస్ట్ ఒక్క ఇలాచి, చిన్నది దాల్చిన చెక్క. ఓకేనా? అంతే. కొంచెం ఈ ఫ్రై అవనిద్దాం. ఒక ఎల్లుల్లిపాయ కొట్టి వెయ్యాలి. కొంచెము ఇంగువ, అలాగే కరివేపాకు. వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకుందాం. ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఓన్లీ వంకాయ కందకొద్దని ముందు వేయలేదు, అలాగే కల్లుప్పు. ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేద్దామండి. కొంచెం మగ్గాక ఈలోపు పప్పు కూడా చల్లారుతుంది కదా, అది మిక్సీ వేసుకొని వేయాలన్నమాట. ఇవ్వండి, పచ్చెనగపప్పు 3 విజిల్స్ వచ్చాయి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం, ఎందుకంటే కట్ట చిక్కగా ఉండాలి కదా, అందుకని చెప్పి. ఇవన్నీ వేడిగా ఉంది కదా, దీంట్లో మనం ఏం చేద్దాం అంటే 4 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇది చల్లారే వరకు అంత టైం లేదండి, ఫాస్ట్గా అయిపోవాలంటే వేడిది మిక్సీ వేయకూడదు కదా, అందుకని ఐస్ క్యూబ్స్ వేద్దాం. ఫాస్ట్గా చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం కూల్ వాటర్ వేసేస్తే మనకి మిక్సీ ఏమవుతుంది. కొంచెం వాటర్, ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు కొంచెం ఉడికినాయి కదా, ఇందులో కొంచెం అల్లం పేస్ట్, చాలా కొంచెం అండి, అలాగే కొంచెం కారం, కొంచెం కారం. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ వేసేసాం కదా పప్పు, ఇది కూడా ఈ ముక్కల్లో వేసేద్దాం. ఒకసారి కలిపేసి వాటర్ వేసేసుకుందాం. ఇది పప్పు కూడా వేసేసాం కదా, ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ఈ కట్ట అయితే నా స్టైల్లో ఇలా చేస్తాను నేను. ఇది చేయడం నేను ఎక్కడ చూడలేదు ఇలాగా. ముస్లిమ్స్ వేరే స్టైల్లో చేస్తారు కదా, ఇది నా స్టైల్లో చేస్తాను.
ఒకసారి ట్రై చేశాను, మా ఇంట్లో అందరూ నచ్చింది. ఇంకెప్పుడు అలాగే చేస్తా అప్పటి నుంచి అయితే మాత్రం. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఈ పప్పునే ముక్కలు ఉడికితే బాగుంటుంది. ఎక్కువ ఇది సాంబారు ప్రాసెస్సే నడుస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మనం మసాలా వేస్తాం, చెక్క లవంగాలు అవన్నీ వేస్తాం, సాంబార్కి వేయాలి. చింతపండు కూడా ఎక్కువ వేస్తాము, ఇదేమో జస్ట్ టేస్ట్కి వేసుకుంటాం మనం అంతే. ఓకేనా, ఇంకొంచెం వాటర్ పోసి ముక్కలు ఉడికాక అప్పుడు చింతపండు పులుసు వేస్తాం అంతే. అది ఒక స్టవ్ మీద వదిలేసాం అనుకోండి, మరుగుతూ ఉంటుంది. ఇక్కడ బిర్యానీ కూర అయ్యేలోపు ఎన్ని రెడీ చేస్తున్నామో ఆ కూర ఉడికేలోపే. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇదిగోండి కూర ఆల్రెడీ విజిల్స్ వచ్చేసినాయి, దింపేసాను. ఇప్పుడు రైస్ కడిగేసి పెట్టుకుంటే ఓ 20 to ½ an hour మంచిగా నాని రైస్ పొడవవుతాయి. ఇవి యూనిటీ రైస్ అన్నమాట. యూనిటీ బాస్మతి రైస్ చాలా బాగుంటుంది. ఎక్కువ వంట వాళ్ళు కూడా ఇదే వాడతారండి. మాకు క్యాటరింగ్ చేసే మా బ్రదర్ నారాయణ ఉండేవాడు, అతను చెప్పాడు మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా తనే చేసేవాడు మాకు. కానీ ఇప్పుడు అతను లేడండి, చనిపోయాడు. ఈ బాస్మతి రైస్ చూసినప్పుడల్లా నాకు తను గుర్తొస్తాడు. ఇదిగోండి అక్క అక్క అని ఏ వెరైటీస్ చేసినా ఫస్ట్ మాకు టేస్ట్ చూపించాడు. అక్క బావ అని మా ఇద్దరికి టేస్ట్ చూపించాడు అనమాట. ఇదిగోండి ఈ యూనిటీ రైస్ అయితే నేను అప్పటి నుంచి అతని దగ్గర చూసిన దగ్గర నుంచి ఇంట్లో కూడా ఆ రైసే వాడతాను. బాగుంటుంది ఈ యూనిటీ రైస్ అని అడిగితే. మన ఇండియన్ గేట్ వీటికన్నా కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మా వారికి ఫుల్ ఓన్లీ బాస్మతి రైస్తో అంత నచ్చదు బిర్యానీ. యాక్చువల్లీ ఆయనకైతే మామూలు రైస్తోనే నచ్చుతుంది, మాకేమో బాస్మతి రైస్ నచ్చుతుంది. అందుకని నేనేం చేస్తానంటే, ఇది ఇప్పుడు 3 glasses తీసుకున్నాను. బాస్మతి రైస్ 3 glasses, అలాగే మామూలు రైస్ 1 glass, మొత్తం 4. ఎందుకంటే 1.5 kg కూర ఉంది కాబట్టి మొత్తం 1.5 kg రైస్ వేస్తాను, బాగుంటుంది. ఓకేనా, ఇవి వీటిని కడిగేసి మంచిగా నానపెట్టుకుందాం. ఈ రైస్ విడిగా నానపెడదామండి, ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది కదా, ఇది విడిగా నానపెడదాం. బాస్మతి రైస్ కడిగి నానపెట్టేసుకున్నాను ఆల్రెడీ, ఇవి కట్ చేసి పెట్టేసాను కదా. అలాగే ఇప్పుడు మసాలా, జాజికాయ, జాపత్రి, ఇది బ్లాక్ ఇలాచి టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. అలాగే మామూలు ఇలాచి, గ్రీన్ ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, ఈ పువ్వు బిర్యానీ పువ్వు, ఇవన్నీ అండి. నెక్స్ట్ అలాగే ఇవి బిర్యానీ ఆకులు, ఇవి ఒక వెరైటీ ఆఫ్ బిర్యానీ లీవ్స్ అండి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ ఆకు వేస్తే ఏమవుతుందంటే బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది, బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది మనం మామూలు రైస్తో వండినా కూడా. ఇవి నాకు మా వదిన ఇచ్చారు కర్ణాటక నుంచి తీసుకొచ్చి, చాలా బాగుంటాయి. ఇవి నేను తెచ్చుకొని ఒకసారి స్టోరేజ్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. అలాగే మనకి కావాలంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందండి, చూస్తాను నేను, లింక్ దొరికితే మీకు పెడతాను. ఓకేనా, బిర్యానీ మసాలా కావాల్సి ఇది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్కి వెళ్దాం. ఇవన్నీ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకా బిర్యానీకి అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెతో ఎసరు పెట్టాను, దాంట్లో షాజీరా, ఒక 2 ఇలాచి, బిర్యానీ మసాలా అంతా వేసుకుందాం. ఎందుకంటే ఇందులో రైస్ బాయిల్ చేస్తాము, ఆ రైస్కి మసాలా ఫ్లేవర్ పట్టాలి, లేకపోతే చప్పగా ఉంటుంది. అందుకని చెప్పి
అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, కొంచెం పుదీనా, అలాగే పచ్చిమిర్చి, అలాగే 4 పచ్చిమిరపకాయలు. రైస్ కొంచెం స్పైసీగా ఉంటుంది అలా వేసుకుంటే, లేకపోతే మనకి చప్పగా ఉంటుంది. అందుకని చెప్పి ఇవన్నీ వేసుకుందాం. అలాగే ఇందులోనే కల్లుప్పు వేయాలి, రైస్కి సరిపడా. ఒకవేళ మనకు అలా తెలియాలి అంటే ఉప్పు వేసి ఒకసారి కలిపి టేస్ట్ చేస్తే ఆ వాటరు బాగా సాల్టీగా ఉండాలి. సాల్టీగా ఉంటే అప్పుడు సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇందులోనే కొంచెం నెయ్యి, వేస్తే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ వాటర్ని బాయిల్ అవ్వలేదు. ఫ్రెండ్స్, ఒక స్టవ్ మీద ఎసరు పెట్టేసాం కదా, ఈలోపు ఇంకో స్టవ్ మీద మనం బిర్యానీ వండాలనుకున్న గిన్నెలో చక్కగా ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, కాకపోతే నేను కొంచెం వేసాను, ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాట్ ఉంది కాబట్టి తక్కువ వేసుకుందాం. అలాగే నెయ్యి, హోమ్ మేడ్ ఇదేనండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను నెయ్యి. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కింది కదా, ఆల్రెడీ మనం పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఈ ఆయిల్లో వేసేద్దాం. ఇవన్నీ ఏగిపోయి ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, టమాటా. ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇందులోనే కల్లుప్పు వేసుకున్నాము. ఇందాక అది రైస్ సరిపడా వేసాము. మనం మటన్ బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేయలేదండి, ఎందుకంటే ముందే ఉప్పు వేస్తే అది బిగుతుగా అయిపోతుంది, ముక్క గట్టిగా ఉంటుంది, సాఫ్ట్ ఉండదు. అందుకని నేను ఎప్పుడు మటన్లో ఫస్ట్ వేయను అన్నమాట. అందుకని దీనికి కావాల్సినంత వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు, ఒకసారి ఇలాగే కలిపేద్దాం. కలిపి ఫ్రై అయ్యే వరకు మూత పెడదాం. మనం ఆల్రెడీ ఎసరు పెట్టేసాం కదా, వాటర్ అంతా చక్కగా మంచిగా బాయిల్ అయింది. రైస్ ఇప్పుడు రైస్ పెట్టేసుకొని నీళ్ళు లేకుండా ఆ రైస్ అంతా వాటర్లో వేసేసి 70 to 80% వరకు బాయిల్ అవనిద్దాం. అప్పుడు మనకి దమ్ అవడానికి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆల్రెడీ మనం మటన్ని కుక్కర్లో బాయిల్ చేసి పెట్టాం కదా, చూసారా? నేను ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాను, కాకపోతే ఇందులో ఫ్యాట్ ఉందని చెప్పాను కదా, ఆ ఫ్యాట్ వల్ల చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. అది టేస్ట్ కూడా బాగుంటుందని స్పెషల్గా అది తీసుకున్నారు మా వారు, బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. ఓకేనా? చక్కగా కూర మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని మనం మసాలా అంతా ఫ్రై అయినాయి కదా, ఆనియన్స్ ఇవన్నీ అందులో ఈ కర్రీని వేసేసుకొని ఆ వాటర్ అంతా ఆవిరయ్యే వరకు కాసేపు ఉడకనిద్దాం అన్నమాట. ఓకేనా? ఇందులో కొంచెం ముద్ద మసాలా వేసుకుందాం. మన దగ్గర ఎప్పుడు స్టోర్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాను. ఉన్న ఒక 2 స్పూన్స్ వేసి ఇందులో వాటర్ ఉంది కదా, ఇది మొత్తం దగ్గరగా అయ్యేటట్టు ఉడికిచ్చేద్దాం. మటన్ అయితే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. మనకి వాటర్ అయిపోతే ఇవ్వండి, రైస్ చూసారా
మంచిగా దమ్ అయిపోయింది, పొడి పొడిలాడుతూ అయ్యింది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ కర్రీలో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కూడా ఎగిరిపోతే రైస్ వేసేద్దాం. ఇప్పుడు ఈ కూరలో అన్నీ సరిపడా టేస్ట్ చేసుకొని అన్నీ వేసేసామండి. లాస్ట్లో ఇంకా నిమ్మరసం పిండితే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇదిగోండి కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కింద దింపేసుకొని ఇదిగోండి ఫస్ట్ రైస్ అంతా ఒక లేయర్ వేసేసుకుందాం. రైస్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనం దీన్ని దమ్మిస్తే చాలు. ఇదిగోండి రైస్ వేసాం కదా, ఇప్పుడు కర్రీ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లేయర్ లాగా వేసేసుకుందాం. చూడమ్మా నువ్వు నాకు. దాని మీద కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మిగిలిన రైస్ అంతా కూడా మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసేద్దాం. ఇదిగోండి రైస్ చూసారా ఎంత పొడవు ఉందో. ఇదిగోండి కనిపిస్తుందా మీకు, చాలా పొడవు అవుతుంది ఇది. అందుకనే నేను ఎప్పుడు యూనిటీ రైసే వాడతాను అన్నమాట. ఇదిగోండి చూడండి సేమియా లాగా ఉంటుంది. అదిగో చూసారా ఎంత పొడవైందో చక్కగా. రైస్ బాగుంటుంది, రైస్ కూడా. ఇదిగోండి ఎంత పొడవుగా ఉందో చూడండి. రైసా సేమియా అని అర్థం కాదు, అది యూనిటీ రైస్, చాలా బాగుంటుంది. మీరు కూడా వాడి చూడండి. ఇదిగోండి రైస్ వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన కూర అంతా కూడా వేసేసుకుందాం. కర్రీ అంతా వేసేసాం. అలాగే దీని మీద కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు వేసేసి, నా బిర్యానీ రెసిపీ సీక్రెట్ చెప్పిన ఇవ్వండి, లెమన్ దీనికి ఒక 2-3 హోల్స్ ఇలాగా చిన్నగా హోల్స్ పెట్టేసుకొని రైస్ మధ్యలో పెట్టేద్దాం. దీని ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది, చాలా బాగుంటుందండి. చేదేమీ రాదు. అందరికీ డౌట్ ఉంటుంది లెమన్ చేదు వచ్చేస్తుంది కదా వేడిలో పెడితే అని. ఏమి ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెడదాం. ఇదిగోండి దీంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. స్పెషల్గా ఈ జీడిపప్పు అయితే నా కోసం అండి, ఎందుకంటే నేను మటన్ పీసెస్ తినను, అందుకని జీడిపప్పు వేసుకున్నాను. యాక్చువల్లీ మర్చిపోయాను ఇందాక ఫస్ట్ లేయర్లో వేయడం కూడా. ఓకేనా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూద్దాం మొత్తం అయ్యాక టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేసి అలాగా కాసేపు వదిలేద్దాం, ఒక 10 minutes. జ్యూసీగా ఉంటుంది, ఎందుకంటే మనం జ్యూసీగా లిక్విడ్ కొంచెం ఉంచాను కదా, ఈ మసాలా వాటర్, అది జ్యూసీగా ఉంటుంది బిర్యానీ కూడా. ఓకేనా. ఇదిగోండి ఇలా ఒక టవలు, ఇది నేను బిర్యానీకే వాడతాను. ఒక 2 టవల్స్ పక్కన పెట్టేసుకుంటాను. ఒక టవల్ని ఇలాగ ప్లేట్కి పెట్టేసి టవల్ వేసాం అనుకోండి, ఆవిరి బయటికి రాదు. గోధుమ పిండి అని పేపర్స్ అని అన్నీ మనం ఏం చేయక్కర్లేదు, అది వంట వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు ఇంట్లో ఈజీగా. ఒక టర్కీ టవల్ ఉంటుంది కదా, టర్కీ టవల్ని ఇలా పెట్టేసి దమ్ అవనిద్దాం. 10 minutes దాన్ని వదిలేసాం అనుకోండి, మంచిగా గుమగుమలాడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయ్యాక చూపిస్తా. ఓకే, చూద్దామా మన బిర్యానీ ఎక్కడి దాకా వచ్చిందో. గెట్ రెడీ. అదిగోండి చూసారా చక్కగా పొడి పొడిలాడుతా మంచిగా వచ్చింది. ఓకేనా.
దీన్ని మనం ఇలాగే ఉంచేసి మూత పెట్టి దింపేద్దాం. చక్కగా వేడి అలాగే ఉంటుంది అనమాట తినే వరకు కూడా. రెడీ అయిపోయిందండి నా స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కట్ అవుతుంది కదా, అది కూడా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి మన కట్ట కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ముస్లిమ్స్ కట్ట వేరు, నేను చేసే కట్ట అయితే ఇది వేరే అనమాట. ఆ టేస్ట్ అయితే రాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అయిపోయింది కదా, దీంట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక 1 మినిట్ కొంచెం ఒక్క పొంగు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తే కట్ట కూడా రెడీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఇలాగా బాగుంటుంది. నచ్చితే టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి మటన్ బిర్యానీ. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో? రైస్ చూడండి చక్కగా ఎంత లెంతీగా అయిందో. పీస్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది చూసారా? అలాగే కట్ట సూపర్ ఉంది టేస్ట్ అయితే. రైతా, అలాగే వెజ్ సలాడ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.